వెళ్తే మాది అనంతపురం జిల్లా రాప్తాడు మండలం. మా ఇక్కడ రైతుకు అన్యాయం జరుగుతుంది. పులరేవు గ్రామం. ఈ పులరేవు గ్రామంలో పూల మోబులేసు, నాగలక్ష్మమ్మ, వసంతులకి గత 25 ఏళ్ళ కిందట ఒక సివి ప్రసాద్ అనే ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ అప్పుడున్న ఉన్న ఆర్టీఓ గారు అందరూ గ్రామంలో వెళ్ళి పరిశీలించి వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి గ్రామ సమక్షంలోనే విచారించి ఒక్కొక్కరికి ఎంపీ వాళ్ళని చెప్పేసి అప్పుడున్న ఎంఆర్ఓ గారు మొత్తం అంతా కూడా ఒక్కొక్కరికి 4 ఎకరాలు, 3 ఎకరాలు, 2 ఎకరాలు అలాంటివి ఎవరికైతే ఎంత కేటాయించాలనే ఉద్దేశంతో ఎవరు సాగులో ఉన్నారనేది దాన్ని అది వాళ్ళు ఒక మండలం, ఒక రెవెన్యూ అధికారే కాకుండా గ్రామంలో కూడా గ్రామ పెద్దల సమక్షంలో ఒక తీర్మానం చేసుకొని అక్కడ వాళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలు ఇచ్చిన తరుణంలో వాళ్ళు అక్కడ బోర్ వేసుకొని మామిడి చెట్లు, కొన్ని అల్లునేరేడు, టెంకాయ చెట్లు, ముసలి చెట్లు 25 ఏళ్ళుగా అదే పొలంలో సాగిస్తున్నారు. కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం 2.5 సంవత్సరం వచ్చిన తర్వాత అదే గ్రామానికి చెందిన సాయినాథ్ చౌదరి, పుల్లరేవు సుబ్బయ్యనాయుడు కొడుకు, మాజీ ఎంపీటీ కొడుకు, ఆయన కూడా ఒక ఎంపీటీసీ అయినాడు. ఆయన కూడా వాళ్ళ కుటుంబం నుండి సర్పంచ్ అయినారు. కానీ ఒక ప్రజాప్రతినిధి అయింది కూడా ఒక అణగారిన వర్గాన్ని, ఒక పోయ కులానికి చెందిన ఒక సోలం ఓబ్లేస్ అనే కుటుంబాన్ని ఎట్లయితే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళు గుంపున్నారు. వీళ్ళు మన పార్టీలోకి వస్తేనే, లేదంటే రాయకపోతే మనకి ఓటమి తప్పదనే ఉద్దేశంతో ఇప్పుడు జరగబోయే స్థానిక సమస్యలు భయం పుట్టుకొని ఎలాగైనా భౌతిక దాడులు చేస్తే ఈ అణగారిన కులాలు భయపడతాయనే ఉద్దేశంతో అదే కొన్ని కులాలని, ఇతర కులాలను కలుపుకొని హక్కులప్ప ఇంకా కొంతమందిని కలుపుకొని ఇతని రోజు నైట్ పూట గలాడ్ చేపెట్టించడము, లేదంటే జేసీబీ తీసుకొని పోయి భయభ్రాంతం చేయడము, చెట్లు కొట్టించడము, ఆయనే ట్రాక్టర్ పంపించి ఆయనే సొంత మంతలు పంపించి చూడండి వైర్లను కూడా వాళ్ళే తొలగిస్తున్నారు. చూడండి ఆయన వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్తున్నారంటే పలానా రోజు చెప్తాడు అని చెప్తాడు. అక్కడ లైన్ మ్యాన్ ఎవరు పంపించారంటే ఈ మోటార్ల బిగ్గే పిల్లోడు ఎవరు పిలిచినారంటే సాయినాథ్ చౌదరి హక్కులప్ప పిలిచినాడు అంటాడు. కానీ మేము కూడా అడిగాము ఈ పిల్లోని, అయ్యా బాబు అది అక్కడ అంధకారాలు జరుగుతున్నప్పుడు నువ్వు కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే అది ఒక అక్కడ జరుగుతుంది. మొన్న రాష్ట్రాల్లో ఇలాగే జరిగితే 2 జంట హత్యలు జరిగాయి. ఒక సావిత్రమ్మ, ఒక నారాయణ రెడ్డి అని ఆయన ఇద్దరిని కూడా ఇలా జరుగుతున్నట్టు కానీ పోలీసుల సమక్షంలో జరిగిపోయింది. 2 మందిలు జరిగింది. కానీ ఇలాంటి తెలిసి కూడా ఈ పోలీసు వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళే పొలంలోకి వెళ్ళి మోటార్లు తొలగించడం నోటీసు వల్ల. మీకు ఏమైనా రైతు ర్యాలీ ఉంటే ఒక పోలీసులు కానీ ఒక మండల అధికారి అయినటువంటి తహసీల్దారు అక్కడికి వెళ్ళి 3 సార్లు వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వాలి. అయ్యా నీకు మాకు భూమి మీద ప్రాబ్లం ఉంది, నీకు దీన్ని తొలగిస్తున్నామని చెప్పేసి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఒక రాజకీయ మండలంతో అండ చూసుకొని ఒక చేసినటువంటి రాప్తాడు మండల డిప్యూటీ తహసీల్దార్ చెన్నకేశ్వర గారు దీనికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి రైతుకి. అంతవరకు ఈ పోరాటం ఆగదు. కనీసం 25 ఏళ్ళ చెట్లు, ఈ చెట్లు ఎండిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? చూడండి, ట్రాక్టర్లు పెట్టుకొని వైర్లు ఎత్తుకొని పోతారు. ఇలా చెట్లు నడుస్తారు, నైట్ వస్తారు, తాగి వస్తారు. వాళ్ళు నిజంగా ఆడలు ఎవరైనా మగలు పోతే సంవత్సరం ఆడలు పోతే ఎక్కడ మానభంగాలు చేస్తారో, ఎక్కడ రేపులు చేస్తారో అని చెప్పేసి ఎదబడుతూ పిక్కుమంటూ బతుకుతున్నారు. రోజు నైట్ పడుతున్నారు. ఇక్కడ చూడండి 25 ఏళ్ళ చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు అయితేనేమి, టెంకాయ చెట్లు అయితేనేమి, నేరేడు చెట్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎండిపోతే ఆ రైతు ఊరి వదిలిపెట్టాలని చెప్పేసి చింత చెట్టు కూడా ఉన్నాయి. దాంట్లో చెట్లు ఉంటే నరకవుతాయని చెప్పేసి గ్రామ వాళ్ళకి ప్రభుత్వ అధికారులు తెలిసి కూడా మోటార్లు తీసుకుని వస్తారు. దీనికి మీరు మీ మీడియాను ఆశ్రయించడం కారణం ఏమంటే మీరన్నా న్యాయం చేస్తారు, ఈ కలెక్టర్ అనే న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మా బాధ్యులకి అండగా నిలుస్తారని మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటాను.